హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 4 రకాల స్టఫింగ్తో మీకు చాలా ఈజీగా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ ఇంట్లోనే మనం చేసుకునే విధంగా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు ఈ బజ్జీల కోసం నేను ఇలా లావుగా ఉండి పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి అయితే మనకు చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అంత స్పైసీగా కూడా ఉండవండి. మామూలు పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు, కాకపోతే అవి చాలా కారంగా ఉంటాయి కదా. ఇలా లావుగా ఉన్న మిర్చితో చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఇవి దొరికితే కనుక మీరు కంపల్సరీ వీటితో ట్రై చేయండి. నేను ఇక్కడ 4 రకాల స్టఫింగ్ తో బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ రకం అండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ వాము వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒక రకమైన స్టఫింగ్ అండి. స్పూన్తో ఇవన్నీ బాగా కలుపుకుని ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైప్ స్టఫింగ్ చూపిస్తాను. ఇది చింతపండు గుజ్జుతో చేసుకుంటామండి. చింతపండుని కొంచెం సేపు నానబెట్టి వాటర్లో మనం గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. దానిలో ఇప్పుడు 1 స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం జీలకర్ర పొడి అన్నా వేసుకోవచ్చు, ధనియాల పొడి అన్నా వేసుకోవచ్చు అండి. మనకు రెండు బాగుంటాయి. ఇక్కడ నేను జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. మిర్చిని మొత్తం యూజ్ చేయకుండా మనం చివర్లో కనుక కట్ చేసి వేసుకుంటే మనకి బాగుంటుందండి. అంతా ఆయిల్ అంతా బాగా మనకి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు బాగా అవుతుంది. ఇప్పుడు చివర్న మనం ఒక ఇంచు దాకా కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదండి. ఆ కట్ చేసిన మిర్చిని మనం లాస్ట్ లో శనగపిండితో కలిపి వేసుకోవచ్చు, లేకపోతే కర్రీస్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసుకుని లోపల గింజలు తీసేసుకోవాలి. మీకు గింజలున్న కారం స్పైసీగా తినేవాళ్ళు అయితే తీసుకోక్కర్లేదు. పిల్లలున్న కొంచెం తినలేను అన్న వాళ్ళకి మనం గింజలు తీసేసుకోవచ్చండి. ఇలా గరిటతో అన్న నైఫ్తో అన్న మనం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా తీసేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. మీరు స్పైసీ తినగలను అంటే కనుక ఉంచేసుకోవచ్చండి. ఇలా లావుగా ఉన్న మిర్చీలకి అంత స్పైసీనెస్ ఏమి ఉండదు. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 బౌల్ శనగపిండి తీసుకోవాలి. 1 బౌల్ శనగపిండికి 1 స్పూన్ బియ్యం పిండి సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేసుకోక్కర్లేదు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవాలండి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి. నేను చూపిస్తున్నాను కదా స్పూన్లో, అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే కనుక నూనె లాగేస్తుందండి. అలాగే ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ బాగా కలిసిలాగా వాటర్ పోయకుండానే కలుపుకోవాలి. అలాగే అందులోకి 1 స్పూన్ వాము వేసుకోవాలి. వాముని డైరెక్ట్ గా వేసుకున్నా పర్లేదు, లేకపోతే కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనకి ఇక్కడ బ్యాటర్ మరీ లూజ్ గా అయితే అస్సలు బాగోదు. మనకి మిర్చికి సరిగ్గా పట్టదన్నమాట. దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుంది మనకి అలా ఉంటే సరిపోతుంది ఈ శనగపిండిది. ఇప్పుడు మీకు ఒక థర్డ్ స్టఫింగ్ చూపించాలి కదా. వాము తీసుకుని, ఓన్లీ వాము అయితే సరిపోతుందండి. వాము తీసుకుని మనం కట్ చేసుకున్న మిర్చిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నా మనకి బాగుంటుంది. ఇంకేం వేసుకోక్కర్లేదు. సింపుల్ గా చేసుకునే వాళ్ళకి వాము మనం మిర్చిలో వేసుకుని స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించాను కదా శనగపిండి, ఉప్పు, వాము, ఇదొక రకం అండి. ఇది కూడా ఇలా మనం నీట్ గా లోపల స్టఫ్ చేసేసుకోవాలి. ఎక్కువ కావాల్సి ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాల్సిన తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి బ్యాటర్లో ఇదంతా మనం నీట్గా వేసుకుని అంతా బాగా పట్టిలా వేసుకున్నాక స్టవ్ మీద మనం కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి బాగా వేడైన తర్వాత వేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. బజ్జీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో అయితే మాడిపోతాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత వాటిని వేసుకోవాలి. అలా అటు ఇటు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా కదండి. బజ్జీలు ఎంత బాగా మనకి పొంగి వచ్చాయో మనం కలుపుకోవడంలోనే ఉందండి బ్యాటరు. ఇలా బాగా మనం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ముందు మనం చింతపండు గుజ్జుది చేసాం కదా, ఆ స్టఫింగ్ ఇప్పుడు దీంట్లో చేసుకోవాలండి. ఏదైనా సేమ్ ప్రాసెసే. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి, చింతపండు గుజ్జు పులుపుగా అయిపోతుంది. కొంచెం ఒక మాదిరిగా వేసుకుని మీకు కావాల్సినంత దాన్ని కూడా ఇలా లోపల స్టఫింగ్ చేసుకుని వీటిని కూడా బజ్జీ పిండిలోకి వేసుకుని బజ్జీలా వేసుకోవడమే. చింతపండు గుజ్జు స్టఫింగ్ తో చేసే బజ్జీ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల పుల్ల పుల్లగా ఉంటుంది కదా.
ఈసారి మీరు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చింతపండు గుజ్జుతో. వీటిని కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని మనం ఇలాగే సర్వ్ చేయొచ్చు. ఇలా తిన్నా మనకు చాలా బాగుంటుంది. కాకపోతే మీకు ఫోర్త్ స్టఫింగ్ కూడా చూపిస్తాను. ఫోర్త్ టైప్ స్టఫింగ్ అయితే చాలా మందికి ఫేవరెట్ అవుతుందండి. ఇదైతే గ్యారంటీ నేను చెప్పగలను. అది కూడా చాలా సింపుల్, ఏమీ లేదండి. ఒక బజ్జీని తీసుకుని దాన్ని మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలోకి మనం ఒక నైఫ్తో కట్ చేసుకుని కొంచెం లైట్గా విడదీసుకున్నట్టయితే లోపల స్టఫింగ్ మనకి ఈజీగా అవుతుంది. ఇప్పుడు అందులోకి చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. దానిపైన వేసుకున్నాక దీనిపైన కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం మీరు చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మరీ పులుపు ఎక్కువైపోతుంది. అలా పైనుంచి మనం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాక పైన మనకి కారం చల్లుకోవడమే. కొంచెం లైట్గా కారం చల్లుకుంటే సరిపోతుంది. అంతే అండి, బజ్జీలు రెడీ అయిపోయినాయి. మనకి ఎలా కావస్తే అలా రెడీ చేసుకోవచ్చు స్టఫింగ్ పెట్టుకుని. మీరు ఈసారి చేసినప్పుడు మీకు ఏ స్టఫింగ్ నచ్చిందో నాకు చెప్పండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే బజ్జీలు. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.